బాడీ స్కాన్ ఎవరు చేసుకోవాలి? ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చేయించుకోవాలా? ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి టోటల్ బాడీ స్కాన్ చేయించుకోవడం అవసరమా? కరెక్టేనా అనేది చాలా మందికి ఉండే సాధారణ సందేహం. అయితే ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోకూడదు, ఇవన్నీ క్లారిటీగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న షేర్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫస్ట్ గా చెప్పాలంటే హెరిడిటరీ జబ్బులు రిస్క్ ఉన్నవారు, కుటుంబంలో క్యాన్సర్, హార్ట్ డిసీజ్లు, డయాబెటిస్ లాంటి వ్యాధులు చరిత్ర ఉంటే ఏమన్నా ముందస్తు తెలిసేందుకు స్కాన్ ఉపయోగపడుతూ ఉంటుంది. 40 ఏళ్లు వయసు పైబడిన వారు లేదా స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు స్కానింగ్ చేయించుకోవచ్చు. కానీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు, ఎటువంటి లక్షణాలు లేని వారు టోటల్ బాడీ స్కాన్ చేయడం ప్రతిసారి అవసరం ఉండదు. అధిక రేడియేషన్ ఉన్న స్కానింగ్ పద్ధతులు తరచూ చేయడం హానికరం కావచ్చు. ఇక డాక్టర్ సలహా లేకుండా టోటల్ బాడీ స్కాన్ చేయించుకోవడం అవసరం లేదనే చెప్పొచ్చు. కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లో భాగంగా కనీసం సంవత్సరానికి ఒకసారి బేసిక్ టెస్టులు చేయించుకోవడం మంచిదే. ఒక మాటలో చెప్పాలంటే స్కాన్ అవసరం ఉందా లేదా అనేది మీ ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్ సూచన ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మరిన్ని కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీ బూస్టప్ కోసం ఈ రీల్ ని షేర్ చేయండి.